చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న సినిమాలో 4 సంవత్సరాల పాటు పిల్లలకు జాబులు ఇవ్వడు, 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడు. కానీ చివరి 3 నెలలు ఉన్నసరికి ఏం చేస్తారో తెలుసా? రాష్ట్రంలో అక్షరాల 1,72,00,000 ఇళ్లు ఉంటే 1,72,00,000 ఇళ్లకు నెల 2,000 ఇవ్వాలి అని ఇస్తాను అని చెప్పి ప్రకటించిన ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 5 ఏళ్లు మోసం చేస్తాడు, 57 నెలలు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు? 2,000 వెయ్యించేస్తాడు. 1,70,00,000 ఇళ్లను కత్తిరించి 3 లక్షలు చేస్తాడు. చేసి ఎంత ఇస్తాడో తెలుసా? లిస్ట్ వేసినట్టు 3 లక్షల మందికి 3,000 రూపాయలట. సినిమా 2 మన చెవుల్లో పూలు. ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలు అవ్వాతాతలు గుర్తుకు రారు, పట్టించుకోడు. అవ్వాతాతలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదు. 57 నెలల పాటు అవ్వాతాతలను పట్టించుకోడు. ఆటో డ్రైవర్లకు సౌకర్యంగా ఉన్నందుకు ఆటో డ్రైవర్లతో పాటు వారి చొక్కా వేసుకుని ప్రతి ఆటో డ్రైవర్కు, ప్రతి ట్రాక్టర్కు రోడ్డు ట్యాక్సులు ఉండవు, రద్దు చేస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తే ప్రతి ఆటోకు సంవత్సరానికి 10,000 ఇస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి వాళ్ళ కష్టాలు తెలియవి, పెద్ద మనిషి వాళ్ళ బాధలని పెద్ద మనిషికి తెలియవు. కానీ ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి వాళ్ళ కష్టాలు తెలియవి, పెద్ద మనిషి వేసుకొని ఆటో డ్రైవర్లకు చెప్తాడు. పెద్ద మనిషి ట్రాక్టర్ల మీద, ఆటోల మీద రోడ్డు ట్యాక్సులు రద్దు అని చెప్పి చెప్తాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషికి ప్రజలు గుర్తుకొస్తారు. పాదయాత్ర జరుగుతూ ఉండగా కార్పొరేషన్లను బస్సు పట్టించిన పరిస్థితి చూసి జగన్ అనే నేను కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను అని చెప్తే ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి నేను చెప్తే ప్రతి కులంలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కకు చేయూతన్న పథకం ద్వారా ప్రతి ఒక్కకు తోడుగా ఉంటాము. 75,000 రూపాయలు ఇస్తాము, ఉచితంగా ఇస్తాము అని చెప్పి మనం చెబితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పట్టించుకోడు. వెనకబడిన కులాలకు కార్పొరేషన్ ఇవ్వాలని, కులంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలని ఆలోచన రాదు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. జగన్ చెప్పాడు కాబట్టి ప్రతి కులానికి కార్పొరేషన్ అట అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా బీసీలకు సంబంధించి ఒక సదస్సు పెడతాడు. అంటాడు బీసీ డిక్లరేషన్ అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాదు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోలో బీసీల కోసం పెట్టిన 119 హామీలు గుర్తుకు రావు. కానీ ఎన్నికలకు మాత్రం 3 నెలలు ఎన్నికలున్నాయంటే మాత్రం రాజమండ్రికి పోతాడు. రాజమండ్రిలో బీసీల మీటింగ్ పెడతాడు. బీసీల మీటింగ్ రాజమండ్రిలో పెట్టి బీసీ డిక్లరేషన్ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు
3 నెలల కోసం తీస్తా ఉన్న ఈయన సినిమా చూడండి ఒకసారి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు, విఆర్ఓలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అనంటే ఆయనకు మనసు రాదు. 4 సంవత్సరం మనసు రాదు. కానీ జగన్ పాదయాత్రలో వీళ్ళందరి ముఖం మీద చిరునవ్వులు చూస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ జీతాలు పెంచుతాను అని చెప్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం జీతాలు పెంచినట్టుగా డ్రామాలు ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎన్నికలకు ముందు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఇవన్నీ చూసినప్పుడు 57 నెలలు ఒక వ్యక్తి మన కడుపు మార్చి కేవలం చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అనంటే ఆ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈ మనిషిని మనం అన్నానాలై లేక దున్నానాలా మీరే ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలా ఉంటాయి అనంటే టూరింగ్ టాకీసులు ఉంటాయి. టూరింగ్ టాకీసులు ఎదుట వారానికి ఒకసారి వాల్ పోస్టర్ మార్చేస్తారు. సినిమా మారుతూ ఉంటుంది, వాల్ పోస్టర్ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా నిజంగా అలాగే ఉంటాయి. కాపీ కొట్టేవాడిని మామూలుగా మనమంతా కాపీ రాయుడు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేదానికి ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే స్టూడెంట్కు మధ్య ఒక తేడా చెప్తాను. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. పూర్వమే అప్పుడు 1983 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి రంగప్రవేశం చేశాడు. ఎన్నికలకు దాదాపుగా 6 నెలల ముందే 8 నెలల ముందే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు అన్నారు 2 రూపాయలుగా కిలో బియ్యము అని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి విపరీతమైన ఆదరణ, అభిమానం పెరుగుతా ఉందని అప్పటి ముఖ్యమంత్రి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ప్రకటిస్తే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు ₹90కి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పట్లో ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లు వేయరేమో అని చెప్పి ₹90కి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? 4.5 సంవత్సరాల కాలం మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, ₹90కే ఇచ్చాం, మీలాంటి వ్యక్తిని మేము నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే
3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనుషులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నిన్ను నమ్మం బాబా అని చెప్పి అనిపించడం లేదా అడుగుతా ఉన్నాను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా, ఇక ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న చివరి సినిమా 3వ సినిమా. ఈ సినిమా అయితే నిన్ననే తీశాడు. మొన్ననే తీశాడు ఈ సినిమా. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? 6వ బడ్జెట్. తనది కాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. తన హయాంలో రాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. 3 నెలల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా ప్రజలు నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయిస్తాడు. అలాంటి హయాంలో వచ్చే 6వ బడ్జెట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది నిజంగా ఎలా ఉందో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనలతో, ప్రజలందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు కాపీ కొడితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టలేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. కనీసం ఆ కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగానే కాపీ రాయుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. ఇవన్నీ మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి 3 సినిమాల గురించి చెప్పండి ప్రజలకు. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం. బూత్ కమిటీలుగా మనం ఉన్నాం. బూత్ కమిటీలుగా మనం చేయాల్సిన బాధ్యత ఏమిటో తెలుసా? అతి ముఖ్యమైన బాధ్యత ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే. 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం. 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయాం. మోసపోయి ఈ పెద్ద మనిషికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా వాళ్ళని మోసం చేశాడు. మోసం చేసి సినిమాలు చూపించాడు. సినిమాలు చూపించిన తర్వాత మళ్లీ మోసం చేయడం కోసం, మళ్లీ గడాలో మోసం చేయడం కోసం మళ్లీ పెద్ద మనిషి ముందుకొచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఆ ఓట్లు అడిగే కార్యక్రమంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. ఆ లూటీ చేసిన ఆ డబ్బులో నుంచి కాస్తో కూస్తో బయటకు తీసి బిస్కెట్ల మాదిరి మనకు పంచే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మముగాక నమ్మం బాబు అని చెప్పి చెప్పవలసిన సమయం వచ్చింది అని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న మోసాలని చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న అన్యాయ పాలన గురించి చెప్పాలి. ఈ పెద్ద మనిషి రేపొద్దున చేయబోయే మోసాలను ఎలా అరికట్టాలి అని చెప్పి ఆలోచనలు కూడా చేయాలి మీరంతా. కారణం ఏంటంటే రేపొద్దున ఎన్నికలు జరిగినప్పుడు మనం ఆ ఎన్నికల్లో పోరాటం చేసేది, పోటీ పడేది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు. ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీడియా, పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది. ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది. ఆంధ్రజ్యోతి పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది. TV5 అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. ఏబిఎన్తో చేయాల్సి వస్తుంది. ఈ టీవీతో చేయాల్సి వస్తుంది. ఇలా పచ్చ టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి
గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు. అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా అప్రమత్తం కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి. మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫామ్ 6 ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు. నెట్లో నుంచి ఫామ్ 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు ఓటర్ని ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు సానుభూతి పనులున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఊరికే రాడు, మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఊరికేయాడు. 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు. పెట్టి అప్పటికీ ప్రజలు నమ్మరు, ప్రజలు ఓటేస్తారని ఏం చేస్తారో తెలుసా, ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా చేయించే కార్యక్రమం చేస్తాడు. 3,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి. కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి. ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్ములు తీసుకుని ఓటేయమని చెప్పండి, ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, ఇస్తే తీసుకోండి అని చెప్పండి. ఆ డబ్బు ఇస్తాడో తీసుకోండి, జోబులో పెట్టుకోండి. మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి. ఈ రాక్షసుడికి ఓటు వేయను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 2 నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది. మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వాళ్ళకు సంబంధించిన టీవీలలోనూ రకరకాల కథనాలు వస్తాయి. ప్రజలను నమ్మబుచ్చే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యక్రమం చేయాల్సి ఉంది. మరో ఈ 2 నెలల్లో మనం ఎన్నికల తేదీ నాడున గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల తేదీ నాడున బూత్ కమిటీ సభ్యులుగా ఉన్న మన బాధ్యత ఏమిటి అనంటే 50 ఇళ్లకు ఒకళ్ళు ఉన్నాం. ఈ 50 ఇళ్లకో 35 ఇళ్లకో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నాం. మన బాధ్యత ఏమిటో తెలుసా, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలో ఉన్న ప్రతి ఓటర్ను ఓటు వేయించేదాకా తీసుకుని రావాలి అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటును ప్రభావితం చేయేందుకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులకు లొంగిపోకుండా ఓటర్ను మన మంచితనంతో జరగబోయే మంచి గురించి చెబుతూ మనము ఓటర్ను ఓటు దాకా తీసుకొని పోవాలి. ప్రతి ఓటర్కు చెప్పాలి, అన్నా అక్క అమ్మా అని చెప్పి ప్రతి ఓటర్కు చెప్పాలి. వాళ్ళిచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మీరంతా కూడా మోసపోవద్దండి అని చెప్పండి. ఆ మాట చెప్తూ చెప్పండి, అమ్మా అక్క అన్నా రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లల్ని కేవలం మనం బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయల చేతుల్లో పెడతాడమ్మా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, అన్నా అక్క అమ్మ
ఆ 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మోసపోతుందమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతానమ్మా. అన్న ముఖ్యమంత్రి అవుతానే ప్రతి రైతు చేతుల్లోనూ మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయల చేతుల్లో పెడతానమ్మా అని చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకి చెప్పండి. అమ్మా అన్న అక్క, అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఇళ్లలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క, ఏ అక్క ఎక్కడ ఉన్నా సరే ఆ అక్క చేతుల్లో 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఉచితంగా పెడతాడన్నా వైఎస్ఆర్ చేయూత రూపంలో అని చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అమ్మకు చెప్పండి. అమ్మా అన్న అక్క, వాళ్ళిచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఆ అవ్వ తాతల ముఖాన చిరునవ్వులు చూస్తాడు. ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయల మధ్య నెల చేస్తాడు. 2,000తో అన్న ఆగిపోడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ పెంచుతూ పోతాడు, 3,000కు తీసుకొని పోతాడు అని చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. అన్నా వాళ్ళిచ్చే 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు మోసపోవద్దండి. అన్న ప్రకటించిన నవరత్నాలను చూడండి. మన పిల్లలు అప్పుల పాలు కాకుండా ఇంజనీర్లు చేస్తాడన్నా అని చెప్పండి. డాక్టర్లుగా చేస్తాడు అని చెప్పండి. అప్పుల పాలు కాకుండా చదివిస్తాడన్నా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి. నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.